అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారూస్ వరల్డ్. ఈరోజు కాకినాడకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దాపురంలో ఉన్న సూర్యనారాయణ స్వామి గుడికొచ్చాం. దీన్ని పాండవుల మెట్ట అని కూడా పిలుస్తూ ఉంటారు. మనందరికీ తెలిసిన విషయం, సూర్య భగవానుడిని మనం మంచి హెల్త్ కోసం పూజిస్తాం. అలానే ఇక్కడున్న సూర్యనారాయణ మూర్తి చాలా పవర్ఫుల్ అని, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా త్వరగా నయమైపోతాయని ఇక్కడున్న ప్రజల నమ్మకం. నాకు తెలిసినంతవరకు ఈ చుట్టుపక్కల ఎక్కడ చంద్రుడికి ఆలయం లేదు. కానీ మీరు ఈ సూర్యనారాయణ స్వామి గుడికి వస్తే మీరు చంద్రుడిని కూడా దర్శించుకోగలరు. అలానే పూర్వం పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఇక్కడ కొంతకాలం నివసించారని పెద్దలు చెప్తూ ఉంటారు. మీరు దేవుణ్ణి దర్శించుకోగానే ఆలయం వైపు ఉన్న కుడివైపుకి లేదా ఎడం వైపుకి కూడా కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు ఉంటాయి. అవి చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇప్పుడు నేను చూపించే ప్లేస్ ఇది చాలామందికి ఉపయోగపడవచ్చు. ఎందుకంటే సీతమ్మవారు రజస్వలయం చాపని కొంతమంది, ద్రౌపది రజస్వలయం చాపని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ ఇప్పటికీ ఇక్కడ జనాల నమ్మకం ఏంటంటే, ఎవరైనా ఆడపిల్లలు మేజర్ అవ్వకపోతే ఇక్కడ తీసుకొచ్చి ఆ రిచువల్స్ చేస్తే అంతా మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకం. ఇక్కడ పాండవులు నిజంగానే నివసించారని తెలియడానికి నిదర్శనాలు చాలా ఉంటాయి. వాళ్ళు వంట చేసుకున్న వంటశాల, వాళ్ళు నివసించిన గృహ, అలానే భీముడు పాదం గద కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే గృహ ఇక్కడి నుంచి రాజమండ్రి గోదావరి వరకు దారుందని చెబుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం రథసప్తమికి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఈ కొండ మీదే పాలు పొంగించుకుంటారు. ఇంకో విషయం చెప్పాలంటే, నా చిన్నప్పుడు నా పుట్టుదల కూడా మా నాన్నమ్మ ఇక్కడే తీపించిందంట. మాకు కూడా ఈ గుడి అన్న, ఈ దేవుడు అన్న చాలా నమ్మకం. ఇక్కడ ఏం కోరుకున్నా జరుగుతాయని, హెల్త్ చాలా బాగుంటుందని మేము నమ్ముతూ ఉంటాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.